చెస్ టోర్నమెంట్ జరిగే ముందు మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలైతే చెప్తా. ఫస్ట్‌ది టచ్ మూవ్ రూల్. ఒకటేమో టచ్ టు ప్లే. ఇప్పుడు ఈ పాన్ టచ్ చేస్తే నేను జరపాల్సొస్తుంది. ఇక్కడన్నా, ఇక్కడన్నా జరపాలి ఫోర్స్డ్‌గా. తప్పదది. ఇప్పుడు మీ డాట్ రావచ్చు. ఇప్పుడు ఈ సపోజ్ ఇది టచ్ చేశాననుకోండి రుక్. ఎక్కడ జరగదిది. అప్పుడేందంటే ఇర్రెగ్యులారిటీ అంటాం దీన్ని. పాసిబుల్ అయ్యే మూవే ఆడాలప్పుడు మనం. వేరే పీస్ ఆడొచ్చు. టచ్ టు క్యాప్చర్ గురించి చెప్తాను. ఇప్పుడు ఈ పాన్ని మనం టచ్ చేస్తే వైట్ ఫోర్స్‌గా క్యాప్చర్ చేయాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. ఈ పాన్ ఇప్పుడు స్ట్రెయిట్ వెళ్ళదు, వేరే మూవ్ ఆడలేం. ఫోర్స్‌గా క్యాప్చర్ చేయాలి. సెకండ్ వచ్చేసరికి అడ్జస్ట్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నైట్ ఇట్లుందనుకోండి, సరిగ్గా లేదు. అప్పుడు మనం అడ్జస్ట్ అని చెప్పి పీస్ని సరిగ్గా అడ్జస్ట్ చేస్తాం. టచ్ మూవ్ రూల్ ఏం అప్లై అవ్వదు లేకపోతే అడ్జస్ట్ అని చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి క్లాక్ ఎట్లా ప్రెస్ చేయాలనేది. మీరు క్లాక్ అనేది మూవ్ ఆడి ప్రెస్ చేయాలి. మూవ్ ఆడకుండా ప్రెస్ చేయకండి, వార్నింగ్ ఇస్తారు, తర్వాత ఇల్లీగల్ కూడా ఇవ్వచ్చు. మూవ్ ఆడి క్లాక్ అనేది ప్రెస్ చేయండి. టోర్నమెంట్స్లో చెక్ అనేది చెప్పారు, అయితే గుర్తుపెట్టుకోండి. చెక్ అనేది ఎవరు చెప్పారు, మీ ఆపోనెంట్ డైరెక్ట్ చెక్ పెడతారు. అప్పుడు మీరు ఆ చెక్ని డిఫెండ్ చేసుకోవాలి. వేరే మూవ్ ఆడితే మీకు ఇల్లీగల్ అవుతుంది, మీరు చెక్ చూసుకోకుండా ఆడితే. అప్పుడు మీ అపోనెంట్కి టైం అనేది ఇంక్రీజ్ చేస్తారు. క్లాసికల్ ఫార్మాట్లో అయితే 2 minutes ఇంక్రీజ్ చేస్తారు మీ అపోనెంట్కి. మిగతా ఫార్మాట్స్లో అయితే 1 minute అనేది ఇంక్రీజ్ చేస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మీ ఫోన్ అనేది రింగ్ అయినా లేదా నోటిఫికేషన్ సౌండ్స్ ఏమైనా వచ్చినా కూడా అపోనెంట్కి పాయింట్ ఇచ్చేస్తారు. అందుకని ఫోన్ అనేది టోర్నమెంట్స్ ఆడేటప్పుడు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, లేదా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి అంటారు. ఈ 5 రూల్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఒక ఓవర్ ద బోర్డ్ టోర్నమెంట్ ఆడే ముందు. థ్యాంక్ యూ.